జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండమది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 61. ఆరితేరిన అగ్రజుండతడు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్య ద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షుః పశ్యమి యోగమైశ్వరం. గీత 11వ అధ్యాయం 7-8 శ్లోకాలు. అర్జున, నా శరీరంలో ఒకే భాగంలో ఉన్న చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్ని సందర్శించు. నీవింకా చూడదలిచినదంతా ఈ దేహంలోనే అవలోకించు. నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నీకు దివ్యదృష్టినిస్తున్నాను. దానితో నా విశ్వరూపం చూడు. అనేక విషయాల్లో ఆరితేరిన అగ్రజుండతడు, ఆచార్యుడతడు. ప్రధానంగా ఆయన ఆంగ్ల ఆచార్యుడు. తెలుగు కవిత్వం లోతులు తెలిసినవాడు. ఆంగ్ల తెలుగులలో సరిసమానంగా కవిత్వం చెప్పగల సవ్యసాచి. ఆంగ్లంలో ప్రామాణికమైన ఎన్నో గ్రంథాలు రచించడమే కాక భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల భాష అధ్యాపకత్వం లోతుపాతుల మీద 50కి పైగా ప్రామాణిక వ్యాసాలు వ్రాశారు. సుమారు 20 తెలుగు కథలను ఆంగ్లంలోకి వారు అనువదించారు. అమ్మకు 1983లో వజ్రోత్సవాల సందర్భంగా వారి ప్రధాన సంపాదకత్వంలో అక్షరాంజలి కవితా సంకలనం ఆవిష్కరించబడింది. విశాఖ మాతృశ్రీ అధ్యయన పరిషత్ వారు ఆ బాధ్యతను కృష్ణశాస్త్రి గారి భుజస్కంధాలపై పెట్టారు. వారు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. వారు ఆ సంకలనానికి ముందు మాట వ్రాస్తూ, కాలాతీత శక్తి కాలబద్ధమైన వ్యక్తిగా దిగిరావటమే అవతార లక్షణం. ఈ దిగిరావటం మానవకోటిని తరింపచేయటానికి అన్నారు. అమ్మ స్వర్గం గురించి చెప్పిన మాటలు ఆచార్యుల వారిని అమితంగా ఆకర్షించాయి. అవి వారి ముందు మాటలో ప్రస్తావించారు. అవి ఇవి: అమ్మ వర్గం లేనిదే స్వర్గం అంటారు. ఈ స్వర్గం మనకు జిల్లెళ్ల ముడిలో ఎదురవుతుంది. ఎవరి నోట విన్నా అక్కయ్య, అన్నయ్య అనే సాదరమైన పిలిపే అన్ని వైరుధ్యాలు, వికారాలు రూపుమాపే పిలుపు. ఆధ్యాత్మిక జీవితానికి, దైనందిన జీవితానికి వ్యత్యాసము, వైరుధ్యము లేదనటానికి జిల్లెళ్లముడి సమాజం ఒక ఉజ్వల నిదర్శనం. ఇటువంటి సమాజం వాడవాడలా నెలకొన్ననాడు మరి కావలసిందేముంది? అదే స్వర్గం. ఎవరో జ్యోతిష్కుడు అమ్మను ప్రశ్న వేయమంటే, ప్రపంచం మొత్తం మీద ఆకలి తీరకుండా ఒకరు కూడా బాధపడిన స్థితి ఎప్పుడు వస్తుంది అని అడిగిందట. మరొక సందర్భంలో, మనకు వలెనే పశుపక్షాదులకు కూడా తిండి విషయంలో ఏదో ఒక ఏర్పాటు ఉంటే ఎంత బాగుంటుంది నాన్న, వాటికి వెతుకులాట తప్పుతుంది అంది అమ్మ. అరుదైన విచారణత్వానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇటువంటి ఉదాహరణలు ఎన్నో అంటూ అమ్మలోని మానవతా పరాకాష్ఠను, మాధవతా లక్షణాలను తెలుసుకొని శాస్త్రిగారు విస్మితులైనారు. అమ్మలోని తాత్వికతను చింతన చేసి దాని సారాన్ని పిండి అందించడానికి ఈ పీఠిక వేదికగా ప్రయత్నించారు. ఒకసారి అమ్మ, నాన్న, నీవు కావాలని అనుకున్నవి, వద్దనుకున్నవి అన్నీ నీ పాత్రలో వేస్తున్నా. అవన్నీ నీవు స్వీకరించాల్సిందే. సంతోషం కలిగించిన, దుఃఖం కలిగించిన ఆ అనుభవాలన్నీ నా వరాలని ఆనందంతో అనుభవించు. గెలిచినా ఓడినా పొంగవద్దు, కుంగవద్దు. ఎందుకంటే నేనే అనుభవాలు ఇచ్చాను అన్నదట. కానీ ఆచరణలో పెట్టడం ఎంత కష్టం అంటారు శాస్త్రిగారు. తానే ఇచ్చానని ధృవీకరించినప్పుడు అంగీకరించాల్సిందే కదా. అమ్మ ప్రసాదిస్తే కాదనగలమా? అవకాశం ఉన్నదా? అమ్మ మరొకసారి, నేనే అన్ని సమయాలలోనూ ప్రతిదీ మీకు ఇస్తున్నాను అని చెప్పిందని చెబుతూ శాస్త్రిగారు, మనం కోరినవి కాదు, మనకి కావలసింది ఇస్తుందమ్మ. మనకంటే మనకేం కావాలో అమ్మకే బాగా తెలుసు. మనం ఎంత ఎదిగినా ఒదిగి అమ్మ ఒడిలో ఉండవలసిన బిడ్డలమే అన్న స్పృహ స్థిరంగా ఉన్నప్పుడు అడగకుండానే అన్నీ ఇచ్చే వ్యక్తి అమ్మ అన్న వాస్తవాన్ని సరిగా జీర్ణించుకుంటాం అంటారు శాస్త్రిగారు. ఎంత నిశితమైన పరిశీలన చేసి నిగ్గు తేల్చారు. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి మానవుడు సుఖం కోరుకుంటాడు. ఇంకొంచెం ముందుకు పోయి ఆనందం కావాలని కోరుకుంటాడు. శాస్త్రిగారు ఈ విషయంలో అమ్మ ఏం చెప్పిందో చూశారు.
ఆనందం అంటే దుఃఖం, సంతోషం రెండింటికి సంబంధించింది. ఆ రెండింటి కలయికే అది. దుఃఖం కానీ సంతోషం కానీ వద్దనే ప్రయత్నం చేయక ఏది వచ్చినా స్వీకరించి అనుభవించే స్థితియే ఆనందం అన్నదమ్మ. పైగా ఈ రెండింటికి మూలం తానేనని చెప్పి ఏ వెంపర్లాటలు లేకుండా వాటిని అంగీకరించేలా చేసిందమ్మ అంటారు శాస్త్రిగారు. దుష్కర్మలకు సత్కర్మలకు రెండింటికి కర్తవైన తల్లివి కదా. మానవులు దుష్కర్మలు చేయకుండా బిడ్డల మనసు మార్చి సన్మార్గంలో పెట్టవచ్చు కదా అని ప్రశ్నిస్తే అమ్మ నాకు దుష్కర్మ కనపడితేగా అని అన్నదట. ఆ సమాధానం విని శాస్త్రిగారు ఎంత చలించిపోయారో, ఎంత కలవరపడ్డారో. మాకు కనిపిస్తున్నది కదమ్మా, మీరు మా మనస్సులు తిప్పి అన్ని సత్కర్మలే చేయిస్తే జగత్తులో సంక్షోభం తప్పుతుంది కదా అంటే అమ్మ కాదనకుండా అవసరమైనప్పుడు తిప్పుతాను అని చెప్పిందట. ఇలాంటి విషయాలలో శాస్త్రిగారు ఎంత వివేకవంతమైన ఆలోచనలు చేశారో చూస్తే ఆచార్యుల వారు ఎంత ప్రాచీనులు, అంత ఆధునికులు అని కూడా అనిపించక మానదు. ఆయన జిల్లెలముడి రావటం ఒక అనుకోని సన్నివేశమే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రిగారు ఆ విశ్వవిద్యాలయ పనిపై బాపట్ల వచ్చారు. అంతకుముందే అమ్మను గూర్చి విని ఉండటం వల్ల పోనీ జిల్లెలముడి వెళ్ళి అమ్మను చూసి రావచ్చు కదా, రాత్రిపూట బాపట్లలో ఉండి చేసే పనేముంది అనుకొని బస్టాండ్ చేరి జిల్లెలముడి ఎలా వెళ్లాలో విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో రామకృష్ణ అన్నయ్య కనిపించి జిల్లెలముడి తీసుకుని వెళ్ళారు. అమ్మ దర్శనం చేయించారు. ఆ రాత్రి అమ్మ స్వయంగా శాస్త్రిగారికి అన్నం తెప్పించి ముద్దలు కలిపి పెట్టింది. మొదటిసారి దర్శనంలోనే ఎంత అదృష్టానికి నోచుకున్నారు. అమ్మ చేతి ముద్దలు తిని ఆ ప్రేమలో పరవశించి పసిపిల్లవాడైపోయారు. అంతేకాదు ఆ రాత్రి ఎంతో సన్నిహితులైన వారికి కాని దొరకని అమ్మ మంచం పక్కనే పడుకునే అదృష్టం కూడా అతనికి పట్టింది. రాత్రి ఎంతో పొద్దుపోయేదాకా అమ్మతో లౌకిక అలౌకిక కళా సంబంధమైన విషయాలను సంభాషిస్తూ తెల్లవారుజామున నిద్రపోయారు. ఆ సంభాషణ ద్వారా శాస్త్రిగారిలోని ఆధ్యాత్మిక దృక్పథానికి, లౌకిక ప్రజ్ఞా పాఠవాలకు, కళా వైదుష్యానికి కొత్త వెలుగులు ప్రసరించినట్టయింది. వారిని అమ్మ ఆశయాలు, భావాలు, అందరింటిలోని కార్యక్రమాలు ఎంతో ప్రభావితం చేశాయి. అమ్మ మాటలలో మార్గం, తార్కిక ప్రజ్ఞ, సవరణలు అవసరం లేని వివరణలు ఆయనను మంత్రముగ్ధుని చేశాయి. ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యశేఖరులైన శాస్త్రిగారు, ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే శాస్త్రిగారు, ఎంతోమంది పరిశోధకులకు మార్గదర్శనం చేసే శాస్త్రిగారు అమ్మ వద్ద పసిపిల్లవాని వలె అయిపోయి ఒక మనిషిగా లోకంలో ప్రసిద్ధులైన వారిలో మాధవతా లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకొని అమ్మకు ప్రభావితులై అమ్మకు తలవంచారు. లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు 1938 జూలై 15న మచిలీపట్నంలో వెంకట కామేశ్వరరావు సరస్వతి గార్ల దంపతులకు జన్మించారు. అక్కడే పాఠశాల కళాశాల విద్య అభ్యసించారు. 1960లో ఎంఏ డిగ్రీ తీసుకుని విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకునిగా చేరారు. ఆ తర్వాత పరిశోధన సాధించి రీడర్గా, ప్రొఫెసర్గా అభివృద్ధి పదంలో సాగారు. మరి ఆయన సరస్వతి పుత్రులు కదా. శాస్త్రిగారు సంగీత సాహిత్య రంగాలలోనే కాక ఆధ్యాత్మిక రంగంలోనూ అనన్య సామాన్యమైన కృషి చేశారు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ పత్రికలకు సాంస్కృతిక విలేఖరిగా ఆయా రంగాలకు సేవ చేసి భారతీయ సంస్కృతిని పరిపుష్టం చేశారు. ఆంగ్లంలోనే కాక తెలుగులో కూడా కవిత్వం రాశారు. వారి తెలుగు కవిత్వం చూడండి. అరుణోదయం చూస్తే కవి గుండె పులకరిస్తుంది, శరశ్చంద్రిక చూస్తే హృదయం పరవశిస్తుంది, హిమాలయం చూస్తే కవి మనసు పరవళ్ళు తొక్కుతుంది, ఉత్తుంగ తరంగితమైన సముద్రాన్ని చూస్తే కవి గుండె లాస్యం చేస్తుంది, కోకిల కూజితం వింటే కవి మనస్సులో వేణువులు పలుకుతాయి, లతా నికుంజము చూస్తే కవి హృదయం శతపత్రం అవుతుంది. పసిబిడ్డకు పాలుపడుతున్న మాతృమూర్తి నయనయుగలిలో భాషించి కమనీయ దీప్తి కవిని ఉత్తేజపరుస్తుంది. బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ, లాలిస్తూ ఆనంద డోలికలలో ఉయ్యలలోగే తల్లి మనస్సును చూసి కవిలో రసోద్దీపనం కలుగుతుంది.
ఈ మాటలన్నది సత్యం శివం సుందరమై సర్వము తానైన శక్తి రక్తమాంసాలతో కరచరణాదులతో మానవాకృతి ధరించి మాతృమూర్తి అయిన అమ్మను చూసి పరవశించిన హృదయంతో ఆచార్య లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు. ఆచార్యుల వారు సహృదయతకు మారుపేరు. సార్థక నామధేయులు. సమ్మోహనం వారి చిరునవ్వు, మృదు భాషణ వారి సొత్తు. ఆచార్యులు కదా, ప్రతిభా పాటవాలు గుర్తించి అవి ఉన్నవారికి మన్ననలు ఇవ్వటం వారి వృత్తి. అదే వారి ప్రవృత్తి కూడా కావడం మన అదృష్టం. వారు ఎంత సహృదయులంటే వారు ఉన్నత పదవిలో ఉన్నారు. ఆంధ్ర ఆంగ్లంలో చేయి తిరిగిన రచయిత, ఉభయ సాహిత్యాలను అవపోసన పట్టిన ఆధునిక అగస్త్య మహాముని. కానీ మనసుకు నచ్చిన వ్యక్తో హృదయం రంజింపచేసిన కవిత్వము తటస్థిస్తే ప్రశంసించకుండా ఉండలేరు. వారి ఒక ప్రశంస జిల్లెలముడి సోదరీ సోదరుల చెవులలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అది 1983వ సంవత్సరం. అమ్మ వజ్రోత్సవ సంబరాల సభ. రామకృష్ణ అన్నయ్య వ్రాసిన మాతృదర్శనం పుస్తక సమీక్ష చేశారు ఆచార్యవర్యులు. ఆ సమీక్షలో రామకృష్ణ అన్నయ్య గురించి, రామకృష్ణ అన్నయ్య సాహిత్య సామర్థ్యాన్ని గురించి వారు చేసిన ప్రసంగం సమీక్షా ప్రసంగాలలో శిఖర సదృశం. వారి సహృదయానికి నిలువెత్తు దర్పణం. మాతృదర్శనం శీర్షికను ఎంత ఉదాత్తంగా అన్వయించారో చూడండి. నేను విశాఖపట్నం రైలు దిగగానే మాతృశ్రీ ప్రెస్లో విచారిస్తాను, రామకృష్ణ అన్నయ్య జిల్లెలముడిలో ఉన్నారా లేదా అని. అమ్మ సర్వకాల సర్వావస్థలలో లభ్యమే కనుక దాని గురించి విచారించను. రామకృష్ణ అన్నయ్య లేడంటే నిరుత్సాహపడిపోతాను. ఎందుకంటే రామకృష్ణ అన్నయ్య ఉంటే మాతృదర్శనం తీరు వేరు, ఆ మాధుర్యం వేరు అన్నారు. రామకృష్ణ అన్నయ్య గురించి అమ్మ, అర్చక స్థానంలో వాడుంటే శివపూజ, లేకుంటే శవపూజ అన్నదానికి ఇది దగ్గరగా లేదు. ఓ, రామకృష్ణ అన్నయ్య విరచిత మాతృదర్శనంకు ఇంతకంటే ఆచరణాత్మక వివరణాత్మక సమీక్ష ఏముంటుంది? అట్లా అని సంతృప్తి చెందారా అంటే లేదు. అమ్మ కళ్ళు అన్న వ్యాసాన్ని ఉదహరిస్తూ, విశేషాలు విశ్లేషిస్తూ రామకృష్ణ అన్నయ్యను ఆంగ్ల మహాకవి కీట్స్తో సరిపోలుస్తూ వారు చేసిన ప్రసంగం ఆనాటి శ్రోతలను ఆనాటికే కాక ఈనాటికి కట్టిపడేస్తున్నది. భార్య శ్రీ లలిత గారు అనుకూలవతి అయిన భార్యగా సేవలు చేసినందువలనే శాస్త్రిగారు చక్కని గృహస్థుగా పేరు ప్రతిష్టలు అందుకోగలిగారు. తన సంతానాన్ని కూడా ఆదర్శ భారతీయ పౌరులుగా తీర్చిదిద్దారు. వారి పెద్ద కుమారుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసరై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, అంతకు మునుపు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా పేరు ప్రతిష్టలు సాధించారు. తను నమ్మిన విలువల కొరకు చివరి వరకు ఎలా నిలబడాలో మనకు చూపించారు. విలువలు తప్పని వారికి భగవంతుడే కాదు, తోటివారు ఎంత ఆదరిస్తారో అన్నదానికి ఆయన ఉదాహరణగా నిలిచారు. అమ్మ వైపు బహుమతిగా అమ్మ శతజయంతి ఉత్సవాలను ముందుండి నడిపే భాగ్యం కలిగింది. అలాగే రెండవ కుమారుడు శ్రీ నందకిషోర్, కుమార్తె లక్ష్మీప్రభ తల్లిదండ్రులు పేరు పెంచే బిడ్డలుగా తమ కర్తవ్యం నిర్వహణ చేస్తున్నారు. జయహో మాత. వ్యాసం 62. జైన ముని. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. గీత 12వ అధ్యాయం 16-17 శ్లోకాలు. దేని మీద కోరికలు లేనివాడు పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకు చింత లేనివాడు, ఆడంబర కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. సంతోషం ద్వేషం లేకుండా దుఃఖం కోరికలు శుభాశుభాలు విడిచిపెట్టిన నా భక్తుడంటే నాకు ఇష్టం. అమ్మ అనుగ్రహం కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారు, ఇతర దేశాల నుండి వచ్చేవారు ఎందరో. వారంతా అమ్మ పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలవారు. సామాన్యంగా అమ్మ వద్దకు వచ్చేవారిలో ఎక్కువ మంది అమ్మ మహిమలకు ఆకర్షితులయ్యే వస్తారు. అమ్మ ఏం చెప్పింది, ఏం చెబుతుంది, ఎవరెవరికి ఎలా సమాధానాలు ఇస్తుంది అని తెలుసుకోవడానికి వచ్చేవారి సంఖ్య
తక్కువనే చెప్పాలి. అయితే వారికి ఆలోచనలు ఇచ్చేది అమ్మే కాబట్టి వారి లోపం లేదు. కాబట్టి ఏ ఆలోచనతో ఎలా వచ్చినా అమ్మ సంకల్పం అదే అనేది వాస్తవమైన విషయం. చెన్నై నుండి వచ్చే ఆనంద్ వికటన్ పత్రికా సంపాదకులు జిల్లెళ్ళముడి వచ్చి అమ్మతో వివిధ విషయాలపై చర్చించి తన పత్రికలో పవిత్ర యాత్ర పేరుతో వరుసగా 2-3 మాసాలు వ్యాసాలు ప్రచురించారు. అవి చదివిన తర్వాత తమిళనాడు వారు చాలామంది అమ్మను దర్శించాలని ఉబలాటపడ్డారు. అలా ఆ పత్రిక చదివి వచ్చిన వారిలో పార్థసారథి అయ్యంగారు ఒకరు. ఆయన పోస్ట్ మాస్టర్, మద్రాస్ జనరల్ ఆఫీసులో పనిచేసేవారు. ఒక జైనమునిలా తెల్లటి వస్త్రాలలో కనిపించేవారు. పార్థసారథి అయ్యంగారికి తెలుగు రాదు, అమ్మకు అరవన్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకోలేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ రకమైన మధ్యవర్తుల అవసరం లేకుండానే అమ్మ ఇతర రాష్ట్రాల వారితోటి, ఇతర దేశాల వారితోటి ప్రసంగిస్తూనే ఉండేది. వారి భాషతో అమ్మకు సంబంధం లేదు. అమ్మ భావ ప్రకటన వారికి, వారి బాధ అమ్మకు అర్థమవుతూనే ఉంటుంది. ఎవరైనా పక్కనున్న వారు తప్పుగా అమ్మ మాటల అనువాదం చేసినా అమ్మకు తెలుగులో అవతలి వారి మాటలు చెబుతుంటే దానిలో తప్పుంటే సరిచేసి ఇలా కాదు అలా అని చెప్పేది. పార్థసారథి గారు ఇంగ్లీష్లో అమ్మతో మాట్లాడుతుండేవారు. అప్పుడప్పుడు అమ్మ వద్దకు వచ్చి వారం 10 రోజులుండి వెళ్ళేవారు. 1972-73లో ఒకసారి కొన్ని నెలలు అమ్మ వద్ద ఉన్నారు. అమ్మ వద్ద ఉన్న రోజుల్లో అమ్మను గూర్చి అక్కడ ఉన్న ఆంగ్ల గ్రంథాలు అధ్యయనం చేసేవారు. అమ్మతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవారు. ఒక చైతన్య శక్తి భూమిపై అవతరించి వాత్సల్యంతో, అపారమైన ప్రేమతో అందరినీ తన బిడ్డలుగా లాలిస్తున్నదని అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. అమ్మ సన్నిధిలో గడిపిన కాలంలో ఇది వాస్తవంగానూ ప్రత్యక్షంగానూ నిరూపితమవుతున్న విషయాన్ని ఆయన గ్రహించారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ఇలాంటి వాత్సల్యాన్ని అమ్మ చూపటం, రాని బిడ్డల పట్ల కూడా నా ప్రేమ ఇలాగే ఉంటుందని చెప్పటం ఆయన అర్థం చేసుకున్నారు. చెన్నై మాతృశ్రీ మిషన్ వారు కోరికపై అమ్మ జీవిత చరిత్ర చిన్న గ్రంథాన్ని ఆయన ఆంగ్లంలో వ్రాశారు. 1973లో అమ్మ స్వర్ణోత్సవాలలో 1,00,000 మంది ఒకే పంక్తిని భోజనం చేస్తున్న దృశ్యం అమ్మ తిలకించిన తర్వాత 1,00,00,000 మంది బిడ్డలను చూడాలనే సంకల్పంతో చాలా ప్రాంతాలు తిరిగింది. 1975 మార్చిలో అమ్మ మద్రాసు వెళ్ళినప్పుడు మద్రాస్ మాతృశ్రీ మిషన్ వారు పార్థసారథి అయ్యంగారు రాసిన ఆంగ్ల గ్రంథాన్ని అమ్మకు సమర్పించి అమ్మ చేత ఆవిష్కరింపజేశారు. తెలిసి తెలియని స్థితిలో అమ్మని చూస్తున్న పరిస్థితుల్లో అమ్మని గురించి ఎంత తెలిసిందో ఎంత తెలియదో ఎవరూ చెప్పలేం. ఎవరికైనా తరుణం వచ్చినప్పుడు మాత్రమే అమ్మ తన తత్వం తెలియజేస్తుంది. అయితే అమ్మ జీవిత చరిత్రలోకి వెళితే కొన్ని ఘట్టాలు ఆనందాన్ని, తృప్తిని ప్రసాదిస్తుంటాయి. అంతు చిక్కని శాశ్వతమైన అమ్మతత్వం తెలియటం అంటే అమ్మ అనుగ్రహంతో తప్ప మరో మార్గం లేదు అని వారు తన గ్రంథంలో తెలియజేశారు. పార్థసారథి గారికి ఒకసారి తన ఇంటికి అమ్మని తీసుకెళ్లాలని కోరిక. అమ్మ తనంతట తానే వారింటికి వస్తానని పార్థసారథి గారికి చెప్పింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. అమ్మ వారి ఇంటికి వెళ్ళింది. ఆశ్చర్యం ఏంటంటే సాయిబాబాను పూజించే పార్థసారథి అయ్యంగారి భార్య అమ్మను సాదరంగా భక్తిభావంతో లోపలికి ఆహ్వానించింది. తను నిత్యము ఆరాధించే సాయిబాబా చిత్రపటం ఉంచే ప్రత్యేక సింహాసనంపై అమ్మను కూర్చోబెట్టి అమ్మను తన భర్తతో కలిసి పూజించుకున్నారు. వారికి పిల్లలు లేరు. అమ్మ సాయిబాబాలే తమ పిల్లలని ఆమె పలికింది. అమ్మ అనుగ్రహ ప్రవాహానికి పార్థసారథి అయ్యంగారు ఆనందంతో అమ్మకు శతకోటి నమస్కారాలు చేసుకున్నారు. అయ్యంగారు సునిశ్చిత పరిశీలన కలవారు. అమ్మ కృష్ణ పరమాత్మని, భక్తులు రాధలని వారి భావం. వారి పరిశీలనకు పరాకాష్ట రామకృష్ణ అన్నయ్య నిత్యం అమ్మ దర్శనం ఇప్పించే సమయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో వర్ణిస్తూ ఏ మహాయోగి ఇన్ యాక్షన్, కార్యాచరణలో మహాయోగి అనే వ్యాసం రాసి మాతృశ్రీ ఆంగ్ల మాసపత్రికలో ప్రచురింపజేశారు. అది ఒక రాధలాంటి తన సర్వస్వం భగవంతుడికి అర్పణ చేసిన వారికే సాధ్యం అనే భావన వ్యక్తపరిచారు వారు. నిజంగా పార్థసారథి అయ్యంగారు ధన్యులు. జయ హో మాతా.